ఇప్పటిదాకా నాటకం ఆడారు. ఆ నాటకంలో నన్ను భాగస్వామిని చేశారు. ఇక నా వల్ల కాదు. రెప్పపాటు కాలం కూడా నేను అత్తయ్య గారిని మోసం చేయలేను. నేను మోసపోను. నిజం చెప్పేస్తాను. ఇప్పుడు నేనెళ్ళి ఆ విషయాన్ని అమ్మకు చెప్పానే అనుకో, అమ్మ క్రిష్గాన్ని పురుగు కన్నా హీనంగా చూస్తుంది. ఒక రోజంతా మహారాణిలా చూసుకుంది. ఇష్టంతో కాదు, నేను ఆయనకి సరిపోనని ప్రత్యక్షంగా చెప్పడానికి. ఆయన నాతో కలిసిపోయినట్టు కనిపించింది. నాతో కలకాలం కాపురం చేయడానికి కాదత్తయ్యా, విడిపోవడానికి, నాతో విడాకులు తీసుకోవడానికి. అవునత్తయ్యా, ఆయన ముందే ఈ తాళి నా మెడలో వేయించారు కాబట్టి ఆ బంధాన్ని అంత తేలిగ్గా తెంచుకోలేరు. అందుకే విడాకులు అడుగుతున్నారు. ఈ విషయం మీకు చెప్పాలని చాలా ప్రయత్నించాను, కానీ మీ అబ్బాయి నాకు అవకాశం ఇవ్వలేదు. ఫంక్షన్ ఏర్పాటు చేశాక కూడా మీకు చెప్పాలనుకున్నాను, కానీ మేం కలిసిపోయామన్న ఆనందంలో మీరు నా మాట వినలేదు. అందుకే చాలు. ఎక్కడ వాడా? క్రిష్, క్రిష్, బయటికి రారా. ఏమైంది మా? ఎలా పుట్టావురా నువ్వు? రే, అందరిలాగే నిన్ను పెంచాన్రా. గుణంలో ఎంత గొప్పవాడు అవుతావని ఆశపడ్డాన్రా. కానీ ఇంత నీచానికి దిగజారుతావు అనుకోలేదురా. ఛీ! నీ నోట ఆ పిలుపు వింటేనే చచ్చిపోవాలనిపిస్తోందిరా. ఏరా, ఎన్నిసార్లు మోసం చేస్తావు? ఇంకా ఎంతకాలం నమ్మిస్తావు? రేయ్, అటు కాదు ఇటు చూడు. నా కళ్ళలోకి చూసి మాట్లాడు. నువ్వు మీనాక్షిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావని, భార్యగా అంగీకరించావని ఎంతో సంతోషపడ్డాన్రా. 4 రోజుల్లో ఆయన రాసిన వీలునామాను చించేసి, ఏవండి మీ కల నెరవేరిందని చెప్పాలనుకున్నాను. కానీ ఆయన కలని కలగానే మిగిల్చావు కదా. నా ఆశలు అడి ఆశలు చేశావు. ఇన్నాళ్ళు నమ్మించి, ఈ పిచ్చిదాన్ని ప్రేమిస్తున్నట్టు నటించి, ఇప్పుడు విడాకులు అడగాలని ఎలా అనిపించిందిరా నీకు? చెప్పరా, ఎందుకింతకు తెగించావు? చెప్పు.
మీనాక్షితో కలిసి బతకడం నాకు ఇష్టం లేదు. ఏమన్నా? మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు మీనాక్షి అంటే ఇష్టం లేదు. తన్ని భారీగా ఊహించుకోలేను, కలిసి కాపురం చేయలేను. అందుకే విడాకులు కావాలన్నాను. విడాకులంటే ఏంటో తెలుసారా నీకు? బంధాన్ని తెంచేసేవి. ఎంతసేపు మేం భార్యాభర్తలమని నేను మారిపోయి తలంచుకొని నన్ను నేను చంపుకొని తనని నా భార్యగా ఒప్పుకోమంటున్నారు. అందుకే విడాకులు తీసుకుంటే అన్నిటినీ తెంచుకోవచ్చనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావురా. నీకు మీనాక్షికి ఏ బంధం ఉండకూడదు, అంతేగా? కానీ మా ఇద్దరి బంధం తెంచుకోలేనిది. నువ్వు మారిపోవద్దు, మేమే మారిపోతాం. కట్టుకున్న భార్యతో కలిసి బ్రతకడం నీకు కష్టంగా ఉంటుంది, కానీ నా కోడల్ని దూరం చేసుకోవడం అంటే నా ప్రాణం పోయినట్టే. మామ్, మీనాక్షి ఉన్న చోట నువ్వు ఉండలేవు, మీనాక్షి లేని చోట నేనుండలేను. అందుకే ఇక ఇంట్లో నువ్వొక్కడివే ఉండు, మేమే ఇల్లొదిలి వెళ్ళిపోతాం. మామ్, అది నీ తండ్రి కలలు ఆశలు ఏవి నీకు అక్కర్లేకపోయినా నువ్వు తలదాచుకోవడానికి, ఆనందంగా గడపడానికి నీకిల్లు కావాలి. అందుకే ఈ ఇంటిని నీకే వదిలేసి మేం వెళ్ళిపోతున్నా. మామ్, ఏంటా మాటలు? నేనే కాదు, నాకు సంబంధించిన వాళ్ళంతా నాతో పాటే వచ్చేస్తారు. మామ్, నువ్వు వెళ్ళిపోవడం ఏంటి మామ్? నా భర్త మాటంటే గౌరవం లేని ఈ ఇంట్లో, నా నమ్మకాన్ని వమ్ము చేసిన ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. కనకం, మీనాక్షి, పదండి. మామ్, ప్లీజ్ మామ్, నన్ను వదిలి వెళ్ళకు మామ్, ప్లీజ్ మామ్. బాబాయ్, మీరైనా చెప్పండి బాబాయ్. పిన్ని, నువ్వైనా చెప్పు. మామ్, నీకు దండం పెడతాను మామ్, నువ్వు లేకపోతే నేను బతకలేను. ఆపరా నీ డ్రామాలు. ఇక మోసం చేసింది చాలు.
ఇంకా ఇంకా మోసపోవడానికి నేనేమి మీనాక్షిని కాదు. పద మీనాక్షి. మామ్ మామ్ ప్లీజ్ మామ్ వెళ్ళదు మామ్, నా మాట విను మామ్. వద్దు లేరా. మామ్ ఏమండి పదమ్మా. మామ్ 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 తలుపు తీయండి మామ్, నా మాట వినండి మామ్. మామ్ ఏమండి ఏమండి కళ. లేదు, నేను గాని అత్తయ్యకి నిజం చెప్తే అత్తయ్య సహించదు, ఆయన్ని క్షమించదు. నిజం తెలిసిన మరుక్షణం ఆయన్ని అసహించుకుంటుంది, ఆయన మీద ఉన్న ప్రేమను చంపుకుంటుంది. నా వల్ల ఆ తల్లి కొడుకులు దూరం కాకూడదు. అమ్మ దూరం అయితే ఆయన తట్టుకోలేరు. ఆయన ఎక్కడికి వెళ్ళుంటారు? మీనాక్షి, లైఫ్లో ఫస్ట్ టైం భయం వేస్తుంది. ఇంటికి రావాలంటేనే భయం వేస్తుంది, మా అమ్మ ముందుకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావోనని గుండెని కుప్పెట్లో పెట్టుకుని బతకాల్సి వస్తుంది. ఈ పాటికి మా అమ్మకు నిజం చెప్పేసి ఉంటుంది. ఒకవేళ చెప్తే అమ్మ నన్ను క్షమించదు. అమ్మ నిర్ణయాన్ని ఊహించలేను, అమ్మ అసహ్యాన్ని చూడలేను. చేశారండి? ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళే మా అమ్మకి మోహం చూపించగలనా? హలో. హలో గౌతమి, నేను క్రిష్ని. ఏంటి క్రిష్? గౌతమి. ఏంటండి, ఎక్కడున్నారు? ధైర్యానికి దూరంగా, భయానికి దగ్గరగా ఊరి చివరిలో ఉన్నాను. క్రిష్ గారు, ఏం మాట్లాడుతున్నారు? ఈ టైంలో బయట అసలు అక్కడేం చేస్తున్నారు? ఇంటికి రాలేకపోతున్నాను గౌతమి. ఏమైందండి? ఒక్క విషయం చెప్పు. ఏంటి?
ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? గొడవ? ఏదైనా గొడవ జరిగిందా? లేదే, అంతా కూల్గానే ఉంది. ఏ డిస్కషన్ రాలేదా? ఏం లేదండి. ఎందుకు అలా అడుగుతున్నారు? అందరూ హ్యాపీగా పడుకున్నారు. ఓకే, సరే, మీరు ముందు ఇంటికి రండి. వస్తున్నాను. ప్లీజ్ డోర్ ఓపెన్ చేసి ఉంచో. అదేంటి? ప్లీజ్. ఓకే, మీరు రండి. థ్యాంక్ యూ. క్రిష్, ఇలాంటి టైంలో నాకు ఫోన్ చేసి అంత టెన్షన్ పడుతూ నా హెల్ప్ అడిగావంటే నువ్వే స్థితిలో ఉన్నావో ఊహించగలరా. రా రా, కరెక్ట్గా దొరికావు. అమ్మా, ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బలరాం, రోజు రోజుకి ఆ పాపిరెడ్డి అరాచకం హద్దు మీరుతోంది. మొన్న మీనాక్షిని, ఈరోజు నన్ను కిడ్నాప్ చేశాడు. ఇలాగే వాణ్ణి వదిలేస్తే రేపు ఎంతకైనా తెగిస్తాడు. మళ్ళీ వాడింకెప్పుడు మన కుటుంబం జోలికి రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. అదే ఆలోచిస్తున్నాను. అమ్మా, ఇప్పుడు ఆలోచించాల్సింది పాపిరెడ్డి గురించి కాదమ్మా, మన క్రిష్ గురించి. అమ్మా, పాపిరెడ్డి బారి నుంచి మిమ్మల్ని కాపాడేందుకు నేనున్నానమ్మా. కానీ క్రిష్ బారి నుంచి మీనాక్షిని కాపాడేందుకు ఎవరున్నారమ్మా? నువ్వు తప్ప. ఏంటి బలరాం నువ్వు చెప్పేది? అవునమ్మా, నువ్వు ఊహించినట్టు నేను నీకు చెప్పినట్టు క్రిష్ మారిన మనిషి కాదమ్మా. క్రిష్ మారలేదమ్మా, మారినట్టు నటించాడు. మీనాక్షి క్రిష్ మధ్య సఖ్యత లేదమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఇంకా పూడ్చలేని అగాధం ఉంది. బలరాం, నువ్వేమంటున్నావో నీకైనా తెలుస్తోందా? క్రిష్ మారకపోవడమేంట్రా? వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో నువ్వే కదా నాకు చెప్పావు. నేను కళ్ళారా చూశాను. అదే పొరపాటమ్మా. నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. నువ్వు చూసింది నిజం కాదు. ఫంక్షన్లోంచి ఎప్పుడైతే నువ్వు కిడ్నాప్ అయ్యావో ఆ మరుక్షణం నుంచి క్రిష్ వేరు. ఊహించని దుర్మార్గం, అంతులేని రాక్షసత్వం, లెక్క కందని మూర్ఖత్వం. ఒకానొక క్షణంలో భయమేసింది తెలుసా అమ్మా? అవునమ్మా, మీనాక్షి పట్ల వాడు ప్రవర్తించిన తీరు నీకు ఎలా చెప్పాలో నాకు మాటలు రావట్లేదు. ఏం చేశాడు? నీ కిడ్నాప్కి కారణం మీనాక్షేనని, అసలు మీనాక్షి లేకపోతే వాడు చాలా హ్యాపీగా ఉండేవాడని. అబ్బో, ఒకటేమిటి, మీనాక్షిని అనని మాట లేదు. చివరికి మా అమ్మ లేని ఈ ఇంట్లో నువ్వు ఉండకూడదని దారుణంగా అతి కిరాతకంగా కొట్టి మెడపట్టి ఇంట్లో నుంచి గెంటేశాడమ్మా. పాపం ఒంటరి ఆడది ఎక్కడికెళ్తుందమ్మా? నేనే చూడలేక పుట్టింట్లో దింపొచ్చాను. ఇంత ఘోరం ఎక్కడైనా ఉంటుందా అమ్మా? ఇంత అన్యాయం ఎక్కడైనా చూసామా? దీన్ని బట్టి నాకు అర్థమైంది ఒకటే, మీనాక్షి అంటే క్రిష్కి ఇష్టం లేదు. వాళ్ళ మధ్య ఏమాత్రం సయోధ్య లేదు.
కేవలం మనందరినీ మభ్యపెడుతున్నాడేమో అనిపిస్తోంది. నేను చూసింది చూసినట్టు మొన్నే నీకు చెప్దామనుకున్నాను, కానీ అంత భయంకరమైన నిజాన్ని నువ్వు తట్టుకోలేవని నిజాన్ని అబద్ధం చేసి చెప్పాను. కానీ నన్ను నమ్మి వాళ్ళని ఫాలో అవ్వమని బాధ్యత అప్పగించావు. అలాంటి నిన్ను మోసం చేయలేనమ్మా. అందుకే ఇప్పుడు నిజం చెప్పాను. ఇలాంటి సమయంలో నువ్వు క్రిష్ పట్ల ఎంత కఠినమైన నిర్ణయం తీసుకుంటావోనని భయంగా ఉందమ్మా. నువ్వు క్రిష్ని అసహించుకోవద్దమ్మా.